ఏంటి ఈయన ఈ విధంగా చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరూ బోర్డుల మీద చెప్తారు. ఆళ్ళు సార్‌లాగా ఉంటారు. సార్‌లా ఫీల్ అవుతాం గూడా మనం. కానీ నేను బుక్ మీద ఏం చెప్తున్నానంటే, మీరు రేపొద్దున అరే! అతనే చేసినప్పుడు నేనెందుకు చేయలేను అన్న ఇది మీకు రావాలి. నాకు రాదేమో, అమ్మో! చాలా కష్టంగా ఉంది అన్నది మీకు అది అర్థం అంటే ఆ విధంగా మీరు అనుకోకూడదు అన్న ఉద్దేశ్యంతో నేను బుక్ మీద చేయటం జరిగింది. అతను చేసినప్పుడు నేనెందుకు చేయలేను అన్న ఉద్దేశ్యం మీకు రావాలి. అలా వచ్చినప్పుడే మీరు ఏదైనా చేయగలరు. దానికోసమే నా ఈ ప్రయత్నం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది, ప్రతి ఒక్కళ్ళు యుద్ధానికెళ్ళేటప్పుడు ఆయుధాలు ఎట్ట తీసుకొనెళ్తారో, అదేవిధంగా చదువుకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం పెన్ అంటాము. కానీ పెన్ను తీసుకుంటాం గానీ, పెన్నుకు సంబంధించి మనం దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు గదా! ఇప్పుడు యుద్ధానికెళ్ళేటప్పుడు ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఎట్లా యూజ్ చేయాలో తెలియకోకుండా మీరు ఏం చేస్తారు దాంతో? ఆ విధంగానే మీకు ఆయుధం ఉంటే ఏ విధంగా అది ఉపయోగపడుతుంది? దాన్ని ఏ విధంగా ఉపయోగపడాలి ఏంటనేది మీకు చెప్పగలరు. కానీ దీంట్లో పెన్నున్నంత మాత్రాన మీకు అన్నీ వస్తాయని కాదు. దీంట్లో కోడింగ్, డీకోడింగ్‌లో దగ్గర దగ్గర 15-20 మార్క్స్ వస్తాయి. కానీ 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్ అంటారు. 5 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. కానీ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి పార్ట్ టు పార్ట్‌లో అంటే సెంటెన్స్ వేరు వేరుగా కూడా చాలా వస్తాయి. అది దగ్గర దగ్గర 50-20 మార్క్స్ లోపు ఉంటాయి. మీకు ఇది చాలామంది యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఉంటారు. కానీ నేను కూడా ఇది అప్లోడ్ చేస్తున్నాను. చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒక్క మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక్క 2 మినిట్స్ నేను చూపించేంత ఈజీగా ఎవరైనా చూపించారా లేదా మీరు ఒకసారి టెస్ట్ చేయండి. మీకు ఒక్కసారి చూస్తే చాలు ఆటోమేటిక్‌గా ఇప్పుడు చదివే ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి గానీ, కానిస్టేబుల్ గానీ, ఎస్ఎస్‌సి గానీ, జీడీ ఇయన్నీ ఈటికి సంబంధించి ఆపోజిట్ లెటర్స్ గానీ, కోడింగ్, డీకోడింగ్ గానీ, మిస్సింగ్ లెటర్స్ గానీ ఇయన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇది మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు బొమ్మల రూపంలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేది యుద్ధానికెళ్ళేటప్పుడు కత్తులు ఎట్లా కావాలి, అలాగే ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు పెన్ను కూడా కావాలి. దాన్ని యూజ్ చేయటం కూడా తెలియాలి. ఇది ఏజెడ్బీవైసిఎక్స్డిడబ్ల్యూఈవి ఇవన్నీ మనం చెప్తాం బాగానే ఉంటాయి. కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తున్నాను. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దీంట్లో ఏమైనా మిస్ అయిందా? ఒకవేళ మిస్ అయింది లేదా మిస్ అవ్వలేదు, అయిందా లేదా అన్నది ఒకసారి మీరు చూసి కామెంట్ బాక్స్లో ఏది మిస్ అయిందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఒక్కసారి క్లియర్గా చూడండి చాలు. మీకు కంపల్సరీగా ఈ ఒక్క వీడియో చూస్తే 10-15 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. చూడండి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపించాను. నేను పెన్ను పెట్టి చూపించలేదు అనుకోవద్దు. మీకు బొమ్మల రీత్యా చూపిస్తాను. చూడండి కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏజెడ్ అంటే ఏ విధంగా మనం కనుక్కోగలం అంటే ఏజెడ్ అనగానే ఏ అనగానే జెడ్ మనకు గుర్తొస్తుంది, బి అనగానే వై గుర్తొస్తుంది, సి అనగానే ఎక్స్ గుర్తొస్తుంది. డి దగ్గర నుంచి మనం ఎంత కనుక్కోవాలన్నా సరే గుర్తురాదు. అలా కాకుండా మీకు బయట అంటే మీరు బయట ఏదన్నా చూసి డి అనే లెటర్ కనపడంగానే డబ్ల్యూ అనేది ఎట్లా గుర్తొస్తుంది, ఈ అనగానే వి ఎలా గుర్తొస్తుంది. ఇది మీరు సరదాగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసినా చాలు ఆటోమేటిక్గా మీకు ప్రతి ఒక్కటి గుర్తొచ్చేలాగా బొమ్మలతో నేను మీకు చూపిస్తాను. ఏజెడ్ అంటే ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఇక్కడ వస్తువులన్నీ దొరుకుతాయి. షాపులు ఉంటాయి కదా, ఆ షాప్ బొమ్మ మీకు చూపిస్తాను. బీవై బాయ్ చిన్నపిల్లోడు, మనం తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో బాయ్ అనే బొమ్మ కూడా నేను మీకు చూపిస్తాను. మీకు పిల్లోడు చూపించినప్పుడల్లా ఆ లెటర్ గుర్తొస్తుంది బాయ్, బాయ్ ఓకే బీవై బాయ్ ఓకే. సిఎక్స్ కాక్స్ చూడండి, ఇది కూడా సేమ్ అంతే. డిడబ్ల్యూ సిఎక్స్ వరకు అందరికీ గుర్తుంటుంది, ఆ తర్వాత నుంచే గుర్తుండదు. డిడబ్ల్యూ అంటే ఏంటి? డౌన్. అరే డౌన్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? డౌన్ అనే మాట మనం ఎన్నో విధాలుగా ఎన్నో పాటల్లో మనం వాడుతూ ఉంటాం. అరే డౌన్, కూర్చో అంటే ఇంగ్లీష్లో డౌన్ అంటే డిఓడబ్ల్యూఎన్ డౌన్ అనేది మీకు పిక్చర్లో కూడా చూపిస్తాను. ఈవీవి మూవీస్, బాహుబలి కాదు త్రిబుల్ ఆర్ ఈవీవి మూవీస్, ఈవీవి సత్యనారాయణ ఇట్లాగా. ఈవీవి అంటే మీకు సంబంధించి త్రిబుల్ ఆర్ కానీ లేదంటే ఈవీవి సత్యనారాయణ కానీ కామెడీ పరంగా కనపడ్డప్పుడు మీకు ఈ అంటే దాని పక్కన వి ఈజీగా కనపడిపోద్ది. అట్లాగే ఎఫ్యు అంటే 4. మన క్రికెట్లో మనం 4 కొడతాం కదా, 4 4 4 అంటాం కదా,
అదేవిధంగా మీరు 4 అనేది ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి 4 అంటే ఏంటో తెలుస్తుంది. FOUR 4 FU 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 ఓకే. ప్రతి ఒక్కళ్ళకి 4 అనగానే ఆపోజిట్ లెటర్ 4 F కనపడంగానే FU ఓకే 4. అట్లాగే GT అంటే గాంధీ తాత. అందరూ తెలుసు కదా మహాత్మా గాంధీ తాత. చూడండి ప్రతి ఒక్కటి మీకు పిక్చర్లో చూపిస్తాను. మీకు ఆ ఫస్ట్ లెటర్ అంటే జీ మీద కనపడంగానే ఆపోజిట్ లెటర్ ఈజీగా గుర్తుండిపోద్ది. నేను మీకు చూపించే పిక్చర్లో మీరు ఇప్పుడే కాదు నిద్రలో లేచి అడిగినా సరే ఈజీగా అసలు మీరు 1% కూడా ఇది లేకోకుండా ఇచ్చేస్తారు. గాంధీ తాత జీ అనగానే టీ ఆపోజిట్ మీకు ఊరకనే అయిపోతుంది. గాంధీ తాత ఓకే జీటీ హెచ్ తర్వాత ఎస్ హై స్కూల్. మీరు చదివారు కదా చిన్నప్పుడు స్కూల్. హై స్కూల్ మీరు చదివిన స్కూల్ ఏంటి? హై స్కూల్. హెచ్ఎస్ ఓకే. ఐ అంటే మీకు చాలామందికి గుర్తు రాకపోవచ్చు. కానీ మీరు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే ట్రైన్ కానీ బస్సు కానీ కావాలి కదా. ఆల్మోస్ట్ 19% ట్రైనే చూస్తారు. ఎందుకంటే తక్కువ రేట్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం ట్రైనే చూస్తాం. మీకు ట్రైన్ ఫోటో చూపిస్తాను. ఇండియా అంటే ఆ ట్రైన్ సింబల్ చుట్టూ ఇండియన్ రైల్వేస్ అని రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ సింబల్ కనపడంగానే IR ఇండియన్ రైల్వే. ఇప్పుడు మీకు రైల్వే గురించి కానీ టికెట్ల గురించి కానీ వస్తే ఆ రైల్వే అంటే ముందు ఇండియన్ రైల్వే IR. ఆ రైలు బొమ్మ కనపడ్డా సరే ట్రైన్ బొమ్మ కనపడ్డా సరే ఐ అనగానే మీకు ఇండియన్ రైల్వే. ఇండియా అని అనగానే తర్వాత వెంటనే ఆపోజిట్ వర్డ్ రైల్వే. ఇండియన్ రైల్వే. సరదాగా ఉంటుందండి. ఇది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతి ఒక్క పిక్చర్ చూపిస్తున్నా చూడండి. మనం సరదాగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తాం కదా ఇండియన్ రైల్వే అని. అప్పుడు మనకు అర్థమైపోవాలి ఇండియన్ రైల్వే ఆపోజిట్ వర్డ్ ఇండియన్ రైల్వే. JS జాక్ అండ్ క్వీన్. మనం ప్యాకల్లో కనపడుతుంది జాక్ అండ్ క్వీన్. అట్లాగా ఆ విధంగా జాక్ అండ్ క్వీన్. ప్యాకెట్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుందండి, మనకు తెలియదు. కానీ మనం కార్డ్స్ చూస్తాం కాబట్టి అది ఓన్లీ ప్యాకెట్ ఆడే వాళ్ళకని కాదు, మనం కూడా సరదా చూస్తాం కాబట్టి జే అండ్ క్వీన్. చూడండి జే క్వీన్. అక్కడ చిన్న మిస్టేక్ ఉంది చూడండి. దీంట్లో ప్రతి ఒక్కటి మీరు గమనించాలి. ఎందుకనంటే నేను కావాలనే మిస్లీడ్ చేస్తాను. మీరు దాన్ని చూసి ఇచ్చేయొద్దు. JS రాశా, జే క్వీన్ రావాలి కదా. మరి మీరు జాక్ అండ్ క్వీన్. దీంట్లో ప్రతి ఒక్కటే నేను రాసే ప్రతి దాంట్లో కూడా చిన్న మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని మీరు కరెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కేపీ అంటే మనకి పెద్దగా తెలియదు, కానీ దాని ఆపోజిట్ వర్డ్ పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు కదండి. ఆయన తెలియని వాళ్ళు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన. అలాగే మనం పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా పీకే కదా. కేపీ అనేది మనకి ఈజీగా గుర్తొస్తుంది. నేను నెక్స్ట్ చెప్పే చూడండి ఎల్ అనగానే ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ఈజీగా, ఇది అన్నిటికన్నా చాలా ఈజీ అని అందరికీ, కుర్రోళ్ళందరికీ లవ్ అంటే ఎల్ అనగానే లవ్. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని ఇచ్చేస్తున్నారంటే లవ్ అంటే LOVE లవ్. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఈ విధంగా MN మూన్. మనకు సాయంత్రం పూట చూస్తాం కదా చందమామని. మూన్. ఇలాగా మీకు పిక్చర్ రూపంలో ప్రతి ఒక్కటి నేను నీకు డిజైన్ చేసి పెట్టానండి. ఇది మీకు ఇప్పుడే కాదు, నేను నీకు ఈ మొత్తం ఏంట్రా అంటే ముందు మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు కావాల్సిన సరంజామా. దీని తర్వాత మనం యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కటి ఆపోజిట్ వర్డ్స్ అంటే కోడింగ్ డీకోడింగ్లోనే కాదండి, మిస్టేక్ వర్డ్స్. దీని తర్వాత ఇంకా మనకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆర్ఆర్బీకి సంబంధించి, రైల్వేకి సంబంధించి, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీడియో చేయడం జరుగుతుంది. కానీ నేను మీకు ఈ విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే ముందు మీకు బేసిక్ అనేది గుర్తుండాలి. అందరూ చదివే ఉంటారు, ప్రతి ఒక్క వీడియోలో చాలామంది చేస్తుంటారు కోడింగ్ డీకోడింగ్ అంటే. కానీ మీకు గుర్తుండే విధంగా చేయటం కోసమే నేను చెప్పాను. నేను కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం కొంచెం వీడియో స్లోగా చెప్పానండి, మీరు తప్పుగా అనుకోవద్దు. కానీ మీకు అర్థం అవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప నేను వేరే విధంగా కాదు. మీరు ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. దీనికి కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది.
చూడండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నెంబరింగ్ ఉంటుంది. A1 B2 C3 D4 E5 EF6 G7 H8 I9 JK J10 ఇట్లా ఉంటుంది. కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది ప్రతి వీడియోలో చూస్తారు. ఇందాక నేను మీకు చెప్పినట్టే సింపుల్ మెథడ్లో నేను మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ 5 10 15 20 25 అంటే 5 అంటే E 10 అంటే J O అంటే 15 T అంటే 20 Y అంటే 25 ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు సడన్గా ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా. దానివల్ల మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవటం కోసం ఈ 5 లెటర్స్ ఉంటే ఈ మధ్యలో ఏమున్నాయి అనేది 5 లెటర్స్ మీరు ఈజీగా ఉంటుంది. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పే ఆల్రెడీ మీరు వినే ఉంటారు, కానీ నేను చెప్పేది ఇంకా ఈజీగా ఉంటుంది. నేను చెప్పకోకుండా రాయకోకుండా మీకు చెప్తున్నాను అనుకోవద్దు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి A1 B2 C3 D4 E5 ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇదే విధంగా ఎఫ్ ఉంది కదా, ఎఫ్కి ఫ్రంట్ క్లోజ్ చేయండి చాలు 6. అంటే నేను ప్రతి ఒక్కటి నేను మీకు రాసి చూపించచ్చు, కానీ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను కానీ నేను చెప్పి రాసినంత మాత్రాన ప్రతి ఒక్క వీడియోలు అందరూ రాస్తారు, కానీ నేను మీకు చెప్పి మీతోనే రాపిస్తాను. చూడండి, ఎఫ్ అనేది ఫ్రంట్ తీస్తే 6 అవుద్ది. G7 ఎట్లాగా, జీ తర్వాత 7 ఉంది కదా ఆపోజిట్లో, దాని కిందకు వచ్చేది 7. నేను మీకు చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు పెన్ను పెట్టి రాస్తేనే మీకు తెలుస్తుంది. నేను అంతసేపు చెప్తున్నాను, నేను మీకు అందరూ వీడియోలు చూస్తారు వెళ్ళిపోతారు, కానీ నేను రాయకోకుండా మీతోనే రాపిస్తున్నాను. హెచ్ అనేసరికి పైన కింద క్లోజ్ చేయండి 8. ఐ చూడండి I9 J10 జియో ఉంది చూసారా, జియో సింపుల్ మనం చూసారు కదా. ఆ జియో ఎలాగుంటుంది, JIO అట్లాగా. ఆ విధంగా జే అంటే 10, కే అంటే చూడండి కే, దాన్ని అడ్డంగా ఉన్నదాన్ని స్ట్రైట్ చేయండి చాలు. అడ్డంగా ఉన్నదాన్ని స్ట్రైట్ చేస్తే 11. ఆ రెండు నుంచోబెట్టండి. కే అనగానే దాన్ని అడ్డంగా ఉన్నదాన్ని నుంచోబెట్టండి అంతే. 11 LEVEN 11. చూడండి స్పెల్లింగ్లోనే ఉంటుంది 11. సారీ కే అంటే 11. 12 TW 12. చూడండి, ఎమ్మని ఇటు అడ్డంగా పడుకోబెట్టండి. మీరే చేయాలండి, నేను చేస్తాను కానీ నేను చేసేది ఒక రీతి. మీరు వీడియో చూస్తుండగా మీరు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది అనేది మైండ్లో గుర్తుండిపోతుంది. ఆ విధంగా నేను మీకు చెప్పాలనుకున్నాను. దీన్ని ఇటు తిప్పితే 3 లాగా ఉంటుంది. ఫస్ట్ ఒక సి దగ్గర 3 వచ్చింది, తర్వాత ఎం దగ్గర 3 రాదు కదా, 13 వస్తుంది. అదే విధంగా 14 అంటే ఎన్ అంటే రోమన్ అంకె చూసారా, మీరు స్కూల్లో బళ్ళు మీద ఎదరా 4th క్లాస్ అని రోమన్ అంకె, అదొకసారి మీరు ట్రై చేయండి. పైన చూసారు కదా రోమన్ అంకె, అట్లా కాదు 14. 15 చూడండి, 15 ఈ విధంగా ఉంటుంది. ఈ 15 అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్రెడీ మీరు ఈ JOTY ఈ 5 లెటర్లో మధ్యలో ఉన్నాయి కదా 5 లెటర్స్, ఆ విధంగా ఆల్రెడీ మీకు తెలుసు. పి అనేది చూసారు కదా, దీన్ని ఆపోజిట్లో తిప్పండి, 6 లాగా ఉంటుంది చూడండి. మీరే తిప్పాలి, మీరు తిప్పితేనే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ దగ్గర 6 వచ్చింది కాబట్టి పి దగ్గర 6 రాదు, 16 వస్తుంది. ఆ వల్ల మీరు 16 చూసారా, 16. ఆర్ చూసారా, ఆర్ ఏ విధంగా 1 ఉంటుంది, దాన్ని కింద క్లోజ్ చేస్తాం మనం. ఆర్ ఉంది కదా, కింద క్లోజ్ చేయండి, 8 లాగా ఉంటుంది. ఆల్రెడీ హెచ్ దగ్గర 8 ఉంది, దాని పైన కింద క్లోజ్ చేస్తాం, దీని కింద మాత్రమే క్లోజ్ చేస్తాం. అప్పుడు 18 చూసారా, 18 1 8. ఆల్రెడీ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 పెట్టుకుంటాం అంతే. ఎస్ అంటే 19. ఎట్లాగా చూడండి, ఇది ఆల్రెడీ కూడా 19 అనేది ఎస్. మనం 19 అంటే ఎస్ అంటే ఇప్పుడు మన ఐ అంటాం చూసారా, ఐని ఎట్లా రాస్తాం, ఆ విధంగా. ఆ పైన క్లోజ్ చేయండి, ఆ రైట్ సైడ్ ఎస్ దగ్గర క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే అది 9 లాగా ఉంటుంది. ఆల్రెడీ ఐ దగ్గర 9 వచ్చింది, 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 9 రాదు, 19 వస్తుంది. T20 ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి T20 ఐడియా ఉంది కదా, T20 అలాగా. T20 అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కాబట్టి టీ అంటే 20 లెటర్.
యూ అనేసరికి చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం కే దగ్గర స్ట్రైట్ చేసాం, ఇక్కడ కూడా స్ట్రైట్ చేయాలి, అది 11 అవుతుంది. కానీ ఆల్రెడీ కే దగ్గర 11 వచ్చింది కాబట్టి యూని మధ్యలో కట్ చేస్తే అది 11 లా కనపడుద్ది. 11 లా కనపడంగానే ఆల్రెడీ 11 వచ్చింది కాబట్టి ఇంకా 11 రాదు, 21. చూసుకోండి, కే 11, దాన్ని స్ట్రైట్ చేసాం. యూ అనేది మధ్యలో కట్ చేస్తే 21. వి వి పైన 2 డాట్స్ ఉన్నాయి చూసారా, వికి పైన అటు ఇటు 2 డాట్స్, అందువల్ల 2 అనుకో 23. డబ్ల్యూ డబ్ల్యూ అంటే 3 డాట్స్ ఉన్నాయి చూడండి పైన, 1 2 3. I2 ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది కాబట్టి అక్కడ 13 ఉంది, 3 అంటే సి ఉంది, ఎం అంటే 13 ఉంది కాబట్టి దీనికి కూడా పైన 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి 23. ఎక్స్ ఎక్స్ అంటే 4 డాట్స్ ఉన్నాయి చూడండి, ఆ ఎడ్జింగ్ ఆ ఎండింగ్ ఈ ఎండింగ్ కింద 4 డాట్స్ ఉన్నాయి కాబట్టి 24. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ దగ్గర రోమన్ ఇంకా 14 అది వచ్చింది, డి అంటే 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చిందంటే ఆల్రెడీ 2 4లు వచ్చినాయి కాబట్టి ఇది 4 వచ్చింది కాబట్టి 24. అంటే నేను మీకు చెప్పేది ప్రతి ఒక్కరికి వచ్చండి, రాదు అని నేను చెప్పట్ల, ప్రతి ఒక్కరికి వచ్చు. కానీ క్లియర్గా మీకు ఆ నెంబర్ ఎక్కడ కనపడంగానే ఎక్స్ అనగానే 24 అనేది మీకు థాట్ రావటం కోసం నేను మీకు అంత క్లారిటీగా చెప్తున్నాను. అలాగే వై అనేది అందరికీ తెలుసు 25, జెడ్ అంటే ఆల్రెడీ తెలుసు ఎందుకంటే జెడ్ 26. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు ట్రై చేయండి. నేను మీకు ట్రై చేసి చూపిస్తారు, చాలా వీడియోల్లో వాళ్ళు చెప్తుంటే ఇచ్చేస్తారు, కానీ నేను చేయను, మీరే చేయాలి. మీరు చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. ఇది నేను ఇమేజెస్ రూపంలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే విధంగా ప్రతి ఒక్కటి మీరు చేస్తే మీరు కోడింగ్ డీకోడింగ్లో 10-15 మార్కులు ఈజీగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చూసేవాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో, మీరేం కంగారు పడద్దు. దీని తర్వాత చూడండి, A1 B2 C3 D4 అలా రాస్తాం కదా, అట్లాగే ఆపోజిట్లో వర్డ్స్ కూడా A26 B25 C24 D23 E22 F21 G20 H19 ఈ విధంగా వచ్చినప్పుడు మనం గబక్కన చూడండి, నేనేదో మామూలుగా గబగబ రాశాను, మీరు నీట్గా రాసుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా అడుగుతారు ఆపోజిట్ వర్డ్స్లో 22 నెంబర్ ఎంత అని, అప్పుడు మీరు ఏం చేస్తారంటే 20 - 22 వేయండి, అది వచ్చేస్తుంది. 27 - 22 వేయండి, లేదా 5 అడిగారు 27 - 5 వేయండి, ఆటోమేటిక్గా అదే ఆన్సర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్పడంలో ఓకే, కానీ మీరు ట్రై చేస్తేనే మీకు అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను, దీని నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. చాలా సింపుల్ క్వశ్చన్స్ నేను మీకు చూపిస్తాను, అది మీరే సాల్వ్ చేసి అసలు ఏమైంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక మిస్సింగ్ వర్డ్, క్వశ్చన్ బ్రదర్ 2456784గా కోడ్ చేయబడితే సిస్టర్ 9180గా కోడ్ చేయబడింది అంటే ఈ రెండిట్లో నుంచే ఉందండి, అది మిస్సింగ్ వర్డ్స్. మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు అవ్వలేదంటే నేను చెప్తాను, ఎందుకంటే దాంట్లోనే ఉంది క్వశ్చన్ ఆన్సర్ రెండు. అదే విధంగా చూడండి, కింద కూడా సేమ్ ఇంతే, ఒక నిర్దిష్ట కోడ్లో బ్రెయిన్ ని స్టార్, ఈ విధంగా ఈ చాలా ఈజీ అండి. మీరు ఒకసారి చూస్తున్నారు కదా, నేను మీకు చేసి కూడా చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు తెలీదు అని అంటే నేను మీకు చేసి చూపిస్తా, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేను ఎందుకు చేయట్లేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఒకసారి ట్రై చేసి అవ్వలేదు అనుకుంటే మీకు ప్రతి ఒక్కటి నెక్స్ట్ క్లాస్ నుంచి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి, ఇది కూడా ఒకటి శాంపిల్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కోడింగ్ డీకోడింగ్లో చూశారు కదా ఇప్పటి వరకు, మీరు ఎలా చేయాలి ఏంటి అనేది దాన్ని బట్టి మీరు GLARD 67810గా మరియు MONSSSOON 2395 కోడ్ చేస్తే RANSONని ఎలా కోడ్ చేయవచ్చు. చూడండి, దీంట్లోంచి దీన్ని ఏ విధంగా కోడ్ చేయవచ్చు. మీకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మీరు ఎక్కడికి ఎత్తుక్కోవాల్సిన పనిలా, మీరు ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది.
అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. చూసి మీకు అవ్వకపోతే ఇది అవ్వట్లేదని ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కోడింగ్, డీకోడింగ్‌లోనే లేదు మిగతా ఆర్ఆర్‌బీకి సంబంధించి గానీ, లేదా హిస్టరీ, జియోగ్రఫీ దేనికి సంబంధించి అయినా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఈజీ మెథడ్ అంటే చూడంగానే ఇప్పటి వరకు నేను మీకు చెప్పిందేంటంటే క్లియర్‌గా ప్రతి ఒక్కటి చెప్పాను. నెక్స్ట్ నుంచి చూడంగానే మీకు అర్థమైపోవాలి. ఇది ఓకే. ఇది ఈ విధంగా ఓకే. ఇది ఆన్సర్ అని చెప్పి మీకు ఈజీ మెథడ్‌లో చెప్తాను. మీకు ఇప్పటి వరకు నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను. థాంక్ యూ.